హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం. ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా, ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే కల్పవృక్షం హనుమంతుడు. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం ఈ హనుమత్ వ్రతం ఆచరించడం. మార్గశిర త్రయోదశి నాడు సువర్చల సమేత హనుమంతుడిని కలశంలోకి ఆవాహనం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు. 13 ముళ్ళు తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేసిన వారికి హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. విశేషించి ఈ హనుమత్ వ్రతం నాడు స్వామికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు, తమలపాకులు, సింధూరంతో పూజలు చేయటం వలన స్వామి కృప కలిగి ఆరోగ్యము, విజయము, మృత్యుభయము, విముక్తి కలుగుతుంది. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం ఈ మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించి హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన స్వర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు. హనుమంతుడు పంపా తీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానది తీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపా తీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమత్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్టు సంతోషించి అనుగ్రహిస్తాడు. పంపా కలశ ప్రతిష్ఠ ఏ విధంగా చేసుకోవాలంటే ఆచమ్య ఏవంగుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీ సువర్చల సమేత హనుమత్ వ్రత పూజాంగత్వేన పంపా పూజాం కరిష్యే అని నీటిని తాకాలి. ముందుగా పంపా కలశ ప్రతిష్టాపన చేసి షోడచోపచారాలతో పంపా పూజ చేసుకోవాలి. పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దాని ముందు 5 తమలపాకులు ఒకే రీతిగా పరిచి దానిపై వెండి, రాగి లేదా కంచు పాత్ర ఉంచాలి. ఇమమ్మే వరుణ మంత్రంతో ఈ పాత్రను నీళ్లతో నింపాలి. దాన్నే పంపా నది నీళ్లు అని అనుకోవాలి. ఇమమ్మే గంగా అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్లను అభిమంత్రించాలి. తర్వాత ఆ పంపా కలశంలో సువర్ణ మౌక్తికలు ఉంచి గంధ పుష్పకృతులను అష్టగంధ కర్పూరం ఉంచి ఆ కలశాన్ని నమస్కరించి నూతన వస్త్రం చుట్టి కలశానికి బృహత్సామ మంత్రంతో రక్షాబంధనం చేయాలి. తరువాత చేతిలో ఒక పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించుకోవాలి. తర్వాత పంపా కలశానికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరుకున్నారు. అప్పుడు ఆయన కథ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలిగిస్తుందని, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్వ్రతం. దుష్టగ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాల్ని, శ్రేయస్సు ఇస్తుందని, దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని అసడించాడు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటం ఏంటి అని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడికి చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పట్నుంచి పాండవులకు కష్టాలు ఆరంభమయ్యాయని, ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకి చెప్పాడు. 13 ముడులు గల హనుమత్ తోరణాన్ని తీసివేయటం వల్లే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమంతు వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు.
దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు. పూర్వము శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణుడితో వృష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలలో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించారు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమా, నువ్వు హనుమత్ నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు, త్వరలో సీతా దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా, మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపానది తీరం శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 ముళ్ళ తోరంను పూజించి కట్టుకున్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులు ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులైన ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు. ఇదండి శ్రీ హనుమత్ వ్రతం యొక్క విశిష్టత. ఈ పూజ చేసుకుంటే అన్ని సత్ఫలితాలు మనకి కలుగుతాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.